సజావుగా జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి మరి ముఖేష్ మీనా మాట్లాడతారా లేదంటే దీనికి సంబంధించి ఇంకేదైనా ఇంకెవరైనా సరే మాట్లాడి వార్నింగ్ ఇచ్చేలాంటి అవకాశాలు ఉంటాయా చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబ సభ్యులతో తన పెద్ద కుమార్తె అలాగే సతీమణి సురేఖతో కలిసి ఆయన ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఆ క్యూ లైన్లోకి వెళ్ళిన దృశ్యాలు మనం చూస్తున్నాం. అలాగే రైట్ బాక్స్లో మనం చూడొచ్చు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే మంత్రి, ఆయన కూడా ఖమ్మంలో ఆయన ఓటు హక్కు వినియోగించుకుంటున్న దృశ్యాలు మనకు కనబడుతుంది. ఓటు వేసి వచ్చిన తర్వాత ఆయన తన సిరా చూపిస్తున్నారు. నిజంగా ఇది ఒక పండుగ, ఇదొక జాతర, ఇదొక అందరూ అన్ని కులాలు అన్ని మతాలు అన్ని చోట్ల ఉన్న వాళ్ళు అంతా ఒక చోటకి ఏకమయ్యే అవకాశం, ఇదొక బాధ్యత మరీ ముఖ్యంగా. ఎందుకంటే నేను నా గ్రామానికి, నా జిల్లాకి, నా రాష్ట్రానికి నేను ఏమి ఇవ్వాలనుకుంటున్నాను అనేది ఏమి ఇవ్వాలనుకుంటున్నాము అంటే ముందుగా ఇవ్వాల్సింది ఓటు. నేనున్నాను, నాది బాధ్యత. ఓటు వేయడం అనేది సమాజం చాలా ఇస్తూ ఉంటుంది. సమాజానికి ఏదో ఒకటి ఇవ్వాలి అంటే అది ముందుగా ఓటు ఇవ్వాలి, ఆ తర్వాతే ఏదైనా ఇవ్వాలి. కాబట్టి బాధ్యతతో వ్యవహరించాలి, బాధ్యతగా వెళ్ళాలి, క్యూ లైన్లో ఉండాలి, ఓటు వేయాలి. మీ నెక్స్ట్ జనరేషన్కి, మీ పిల్లలకి ఆ ఓటు అవసరాన్ని తెలియజేసేలాగా ఉండాలి. మీ ప్రాంతంలో మీ ఎమ్మెల్యేని మీరు ఎన్నుకోవాలి. కాదు మీకు ఆ ఎమ్మెల్యే ఇష్టం లేదు అంటే మీరు ఎవరిని ఎన్నుకుంటున్నారో వాళ్ళకి ఓటు వేయాలి. కాదు వీరెవరూ ఇష్టం లేదు అంటే నోటాకైనా ఓటు వేయాలి. ఏదో ఒకటి. ఈరోజు ప్రజాస్వామ్యంలో, భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో అనేక రూపాల్లో మనం ట్యాక్సులు కడుతున్నాము, లేదంటే ఎంతో సమాజం నుంచి, ఎన్నో రకాలుగా లబ్ధి పొందుతున్నాం గవర్నమెంట్ల నుంచి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని బాధ్యతగా ఒక రోజు కేటాయించి, సెలవులు కూడా ఉన్న నేపథ్యంలో, ప్రైవేటు సంస్థలు కూడా సెలవులు ఇచ్చిన నేపథ్యంలో ఆ సెలవుని చక్కగా ఓటు కోసం వినియోగించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ప్రతి ఒక్కరు కదలని వాళ్ళు ఇప్పటికైనా కదలండి. సాయంత్రం 5 గంటల వరకు, అంటే కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రమే 4 గంటలకి 5 గంటలకి ముగుస్తుంది, కానీ 6 గంటల వరకు మీరు క్యూ లైన్లో గనక ఉంటే మీకు ఆ తర్వాత ఇంకొక గంట 2 గంటలైనా సరే ఓటు వేసే అవకాశం అనేది కలుగుతుంది. కాబట్టి సాయంత్రం వరకైనా మీ పోలింగ్ బూతుల దగ్గరికి, మీ పోలింగ్ కేంద్రాల దగ్గరికి చేరుకోండి. అందరూ కలిసి పాత స్నేహితులు, పాత మిత్రులు అందరూ ఎక్కడో ఉన్న ఎన్ఆర్ఐలు వస్తున్నారు, పక్క రాష్ట్రాల్లో వాళ్ళు వస్తున్నారు. సొంత ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కదలకుండా ఉండడం మాత్రం సమంజసం కాదు. మహాన్యూస్ మరొకసారి విజ్ఞప్తి చేస్తుంది, ఓటు హక్కు వినియోగించుకోండి. ఓటు వేస్తేనే మీరు రేపు ఏదైనా సరే సమాజంలో, ప్రజాస్వామ్యంలో మీరు ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని మాత్రం మర్చిపోకండి. నిజంగా మిగతా దేశాలు కొన్ని చోట్ల అయితే ఓటు హక్కు లేని వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం కానివ్వండి, వాళ్ళకి ప్రభుత్వ బెనిఫిట్స్ ఏమైనా రాకుండా ఆపడం కానివ్వండి, వాళ్ళు విదేశాలకి వెళ్లకుండా చేయడం కానివ్వండి, అనేక చర్యలు కూడా ఉంటాయి. కాబట్టి ఓటుని చాలా చాలా జాగ్రత్తగా మిగతా కొన్ని కంట్రీస్లో వినియోగించుకుంటారు. కాబట్టి ఇక్కడ మహిళలకు కానీ ఈ ఓటు కోసం పెద్ద పోరాటాలే జరిగాయి గతంలో. కాబట్టి ఆ పోరాటాలని గుర్తు తెచ్చుకొని ఓటు వేయాలి. మచిలీపట్నంలో మనం చూస్తున్నాం, మచిలీపట్నం అలాగే అటు వర్ల రామయ్య టీడీపీ నాయకులు ఆయన ఓటు వేశారు. ఆయన కుమారుడు ప్రాతినిధ్యం వహిస్తున్న పామరు దగ్గర ఆయన వెళ్ళినట్టున్నారు. ఆయన కుమారుడు, కుటుంబ సభ్యులు అందరూ ఓటు వేసి బయటకు వచ్చి చూపిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక మరోవైపు మచిలీపట్నం బందరు టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర ఆయన కూడా ఓటు వేసి బయటకు వచ్చారు. అందరూ ఓటు వేయాలి అని చెప్పారు. అలాగే ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, ఆయన సతీమణి భువనేశ్వరి, అలాగే లోకేష్ ఆయన సతీమణి బ్రాహ్మణి, 4 కుటుంబ సభ్యులు వెళ్ళి ఉండవల్లిలో ఓటు వేశారు. అలాగే బాకరావుపేటలో జగన్మోహన్ రెడ్డి గారు, భారతి ఇద్దరు కూడా ఓటు వేశారు. ఇద్దరు ఓటు వేసి బయటకు వచ్చి ఇంకు సిరా చూపిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలోని పార్లమెంట్ సెగ్మెంట్లలో మొత్తంగా అందరూ ఒకే మూడ్లో, ఒకే ఆలోచనతో ఓటు వేసావా, ఓటు వేసి వస్తున్నావా, ఓటు వేయడానికి ఎప్పుడు వెళ్తున్నావు, ఈ మాటలు మాత్రమే వినబడుతున్నాయి. ప్రతి ఒక్క వేలుకి, ఓటు హక్కున్న ప్రతి వేలుకి కూడా, 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్క వేలుకి కూడా ఇంకు సిరా ఉండాలి. ఇంకు సిరా విషయంలో కూడా నిన్న ముఖేష్ కుమార్ మీనా చెప్పారు, అది ఎలక్షన్ కమిషన్ తయారు చేసే సిరా అనేది పోదు. 2-3 రోజుల వరకు ఏదో టెంపరీ సిరాలు వేసుకుని ఓటు వేసాము అని చెప్పేలాంటి ప్రక్రియలు కూడా సాగుతాయి. కాబట్టి అలాంటి వాటిని నమ్మొద్దు అని కూడా చెప్తున్నారు. కాబట్టి మీరు దొంగ సిరా వేసుకున్నారా లేదంటే ఒరిజినల్ సిరా వేసుకున్నారా అనేది కూడా నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి మీకే ఉంటుంది. మరోవైపు కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ గారు ఓటు వినియోగించుకొని ఆయన తల్లితో సహా ఆయన
ఓటు వేసి బయటకు వచ్చారు. అలాగే సికింద్రాబాద్లో ఓటు వేశారు బీజేపీ అభ్యర్థి మాధవీలత. అభ్యర్థులు పోటీలో ఉన్న వాళ్ళైతే ముందుగానే వెళ్ళి ఓటు వేస్తున్నారు. ఆ తర్వాత వారు చాలా జాగ్రత్తగా ప్రతి పోలింగ్ బూతుల దగ్గర ఉన్న పరిస్థితులను కూడా గమనించుకోవాల్సిన ఇది ఉంటుంది. కాబట్టి ముందుగా పార్టీ నాయకులు, పార్టీ అధినాయకులు అయితే ముందుగానే ఓటు వేసి బయటకు వస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అలాగే సెలబ్రిటీలు కూడా ఉదయాన్నే వెళ్ళి ఓటు వేస్తున్నారు. స్వగ్రామంలో